ఒకవైపు చలి, మరోచోట బగబగ మండే ఎండలు, మరోవైపు కాలాలతో సంబంధం లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు. ఇవి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు. వీటన్నిటికీ మూల కారణం వాతావరణ మార్పులు. మన ఉమ్మడి గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. మనం వాతావరణానికి సంబంధించి వినాశనం వైపు శరవేగంగా దూసుకెళ్తున్నాం. మొన్న చెన్నై, నిన్న కేరళ, ఈరోజు విజయవాడ. రానున్న రోజుల్లో ఇంకా చాలా నగరాలు నీట మునుగుతాయి. ఇటీవల పరిశోధనలు ప్రపంచంలోని నీలిరంగులో కనిపించే సముద్ర జలాలు ఆకుపచ్చగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ కంటికి కనిపించని ఈ మార్పుకు ప్రధాన కారణం వాతావరణ మార్పులు కావచ్చు. భూమిపై మహాసముద్రాల రంగులో గణనీయమైన మార్పు వచ్చిందని బ్రిటన్కి చెందిన నేషనల్ ఓషియోనోగ్రఫీ సెంటర్ పరిశోధకులు తేల్చారు. సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఏర్పడిన మార్పులే దీనికి కారణమని ఆ అధ్యయనం పేర్కొంది. గత ఏడాది కాలంలో మహాసముద్రాల్లో ఉష్ణోగ్రతలు ప్రతిరోజు గతంలో కన్నా ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. జూన్ 2023లో మధ్యధరా సముద్రంలో క్లోరోఫిల్ స్థాయి సగటు కంటే 50 నుంచి 100% ఎక్కువగా ఉంది. ఈ క్లోరోఫిల్ అనేది ఫైటోప్లాంక్టన్ ఇంకా మొక్కల్లో కనిపిస్తూ వాటికి ఆకుపచ్చని రంగునిచ్చే ఫోటోసింథటిక్ పిగ్మెంట్ ఇది. సముద్రపు చెత్త చెదారం మన మహాసముద్రంలో ఒక పెద్ద సమస్యను సృష్టిస్తుంది. కొంతమంది శాస్త్రవేత్తలు 2050 నాటికి సముద్రంలోని ప్లాస్టిక్ పరిమాణం చేపల కంటే ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడం వల్ల ప్రతి సంవత్సరం కొన్ని లక్షల సముద్ర జీవుల ప్రాణాలు నీటిలోనే కలిసిపోతున్నాయని కూడా అంటున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల పగడపు దిబ్బలు, చేపలు, అలాగే ఇతర సముద్ర జీవులు ప్రమాదంలో పడుతున్నాయి. సుమారు 25% సముద్ర జీవుల ఆహారం కోసం పగడపు దిబ్బలపైన ఆధారపడి ఉన్నాయి. అయితే మరో 30 ఏళ్లలో ఈ దిబ్బలన్నీ అంతరించిపోనున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. పర్యావరణాన్ని పరీక్షించే ఒక సంస్థ కేవలం ఒక సంవత్సరంలో 112 దేశాల్లో సముద్ర తీరాల నుండి సుమారు 8,300 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించింది. సముద్రంలో పెరిగిపోయిన ఆ వ్యర్థాలన్నీ అలల ద్వారా తీరానికి కొట్టుకొచ్చాయి. ఇప్పటిదాకా సముద్ర నీటిలో మనుషులు వాడే నూనె, గ్యాసు, బొగ్గు వంటి ఇంధనాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే సముద్రాలు విపరీతంగా కలుషితమైపోయాయి. ఎంతగా అంటే వాటిని శుభ్రపరిచే సహజ సామర్థ్యం ఉన్న సముద్ర జీవులు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. సముద్రాల వల్ల మనకు ఉపయోగం ఏంటి?
సముద్రాల వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. మనకు చాలా రకాల ఆహారం అందడంతో పాటు మందుల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలు ఈ సముద్రం నుండే దొరుకుతున్నాయి. మన గ్రహంలో ఎక్కువ భాగం ఆక్రమించిన నీరు మనం పీల్చే గాలిని తయారు చేయడానికి సహాయపడుతుంది. సముద్రపు నీటిలో నివసించే లక్షలాది చిన్న మొక్కలు మనం పీల్చే విలువైన ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. ఇంతేకాకుండా వాతావరణాన్ని కూడా సముద్రాలే నియంత్రిస్తున్నాయి. మనుషులు కలుషితం చేయకపోతే సముద్రాలు శుభ్రంగా, అందులోని జీవులు ఆరోగ్యంగా ఉంటాయి. సముద్రాల్లోనికి వ్యర్థాలు వదలకపోతే అసలు అవి కలుషితమయ్యే పరిస్థితే రాదు. అందుకే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ బదులు మళ్ళీ మళ్ళీ వాడుకునేలా బ్యాగులను, డబ్బాలను వాడుకోమని నిపుణులు ప్రోత్సహిస్తున్నారు. బైబిల్ నుండి 2 ముఖ్యమైన సంఘటనలు చూసినట్లయితే, దేవుడు భూమిని తయారు చేసిన వానిగా, సముద్రాలను నిర్మించిన వానిగా, జల ప్రవాహాల మీద పూర్తి ఆధిపత్యం కలిగి ఉన్నారు. దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి ఆశీర్వాదాలతో పాటు ప్రకృతి కూడా సహాయపడుతుంది. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రానికి మరియు ఫరో సైన్యానికి మధ్య చిక్కుకొని పోయినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ముంచుకొస్తున్న ప్రమాదానికి భయపడి ఇశ్రాయేలీయులు యెహోవా దేవునికి, మోషేకు మొరపెట్టారు. మోషే యెహోవా దేవుని యందు ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచారు. సముద్రాల జల ప్రవాహాల మీద పూర్తి ఆధిపత్యం గల మన దేవుడు తన ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని 2గా విభజించారు. ఆనాటి దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. లక్షల కొద్ది టన్నుల సముద్రపు నీరు 2 సమాంతర గోడలుగా ఏర్పడి ఇజ్రాయేలు తప్పించుకునేందుకు ఒక రక్షణ మార్గంగా పనిచేసింది. Limits, Majesty. Ours will not accept that. You see that? This is God. You see that? This is God. You must have faith. They'll perish in the sea. It's madness to follow them. Now. And so the children of Israel went into the midst of the sea on the dry ground, and the waters were a wall to them on their right and on their left. And the Egyptians pursued. Moses stretched out his hand over the sea. At daybreak, the sea went back to its place. The water flowed back and covered the chariots and horsemen. The entire army of Pharaoh that had followed the Israelites into the sea, not one of them survived. విశ్వాసంతో వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. మోషేలాగా మనం కూడా యెహోవా దేవునిపై, ఆయన వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి.
బైబిల్లో మరొక సందర్భం చూసినట్లయితే యేసుప్రభు వారు గలీలియా సముద్రంలో తుఫాన్ను శాంతింపజేశారు. కపెర్నహూము ప్రాంతంలో ఉన్న యేసుప్రభు వారు తన శిష్యులతో మనం అవతల ఒడ్డుకు వెళ్దాం అనే అన్నారు. గలీలియా సముద్రం ఒక పెద్ద మంచినీటి సరస్సు. దాని పొడవు దాదాపు 21 కిలోమీటర్లు మరియు గరిష్ట వెడల్పు దాదాపు 12 కిలోమీటర్లు. కానీ లోతు మాత్రం చాలా ఎక్కువే ఉంటుంది. యేసు ప్రభువారు తీరిక లేకుండా ప్రసంగించడం వలన బాగా అలసిపోయారు. పడవ బయలుదేరగానే పడవ వెనక భాగంలో తలవాల్చి నిద్రపోయారు. అపోస్తలుల్లో చాలామంది పడవను బాగా నడపగలరు. కానీ ఈ ప్రయాణం వాళ్ళకు కూడా కష్టంగానే ఉండబోతుంది. గలీలియా సముద్రం చుట్టూ కొండలున్నాయి. పైగా దాని ఉపరితలం తరచూ వేడిగా ఉంటుంది. కొన్నిసార్లు కొండల నుండి వేగంగా వీచే చల్లని గాలి వేడిగా ఉన్న ఆ నీటి ఉపరితలాన్ని తాకినప్పుడు ఉన్నట్టుండి భయంకరమైన తుఫాన్లు చెలరేగాయి. అప్పుడు కూడా అదే విధంగా జరిగింది. అలలు పడవను బలంగా ఢీకొడుతున్నాయి. లూకాసు వార్త 8వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే ఆ పడవ నీళ్లతో నిండి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అయినా యేసు ప్రభువారు ఇంకా నిద్రలోనే ఉన్నారు. శిష్యులు ఇంతకుముందు తుఫాన్లో పడవ నడిపిన తమ అనుభవానంతా ఉపయోగించి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ప్రాణభయంతో యేసు ప్రభు వారిని నిద్రలేపి, ప్రభువా చనిపోయేలా ఉన్నాం, రక్షించు అని అన్నారు. తాము మునిగిపోతామని శిష్యులు ఆ సందర్భంలో భయపడ్డారు. యేసు ప్రభువారు నిద్రలేచి అపోస్తలుతో ఇలా అన్నారు, అల్ప విశ్వాసులారా మీరెందుకు ఇంత భయపడుచున్నారు? ఆ తర్వాత యేసు ప్రభువారు గాలిని సముద్రాన్ని నిశ్శబ్దంగా ఉండుమని ఆజ్ఞాపించారు. భయంకరంగా వీస్తున్న గాలి సముద్రం ఒక్కసారిగా శాంతించాయి. Master, carest thou not that we perish? Peace. Be still. Why are ye so fearful? ఆ దృశ్యాన్ని చూసిన శిష్యులకు ఎలా అనిపించి ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఉగ్రరూపం దాల్చిన సముద్రం పూర్తిగా శాంతించడం వాళ్ళు చూశారు. వాళ్ళలో తెలియని భయం మొదలయ్యింది. అసలు ఆయన ఎవరు,
చివరికి గాలి, సముద్రం కూడా ఆయనకు లోబడుతున్నాయని అనుకున్నారు. ప్రకృతి శక్తుల మీద దేవుని కుమారునికి ఎంత అధికారం ఉందని తెలుసుకోవడం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కదా. దేవుడు ప్రకృతిని ఉపయోగించుకొని చెడ్డవాళ్ళని శిక్షించిన సందర్భాలు బైబిల్లో చాలానే ఉన్నాయి. అయితే వాటికి నేడు విపరీతమైన వాతావరణం చేసే హానికి చాలా తేడానే ఉంది. నేటి విపరీత వాతావరణ పరిస్థితులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వస్తున్నాయి. మంచివాళ్ళను మరియు చెడ్డవాళ్ళను కూడా ఒకేలా బాధిస్తున్నాయి. కానీ దేవుడు చెడ్డవాళ్ళను శిక్షించిన ప్రతి సందర్భంలో ఆయన అమాయక ప్రజలను కాపాడి ముందస్తు హెచ్చరికలు చేసేవారని బైబిల్ చెప్తుంది. కానీ దేవుడు చెడ్డవాళ్ళను శిక్షించిన ప్రతి సందర్భంలో ఆయన అమాయక ప్రజలను కాపాడారని, ముందస్తు హెచ్చరిక చేశారని, ఎందుకు నాశనం చేయబోతున్నారో కారణాలని వివరించారని బైబిల్ చెప్తుంది. మన కాలంలో భయంకరమైన దృశ్యాలు లేదా భయంకరమైన సంఘటనలు జరుగుతాయని బైబిల్ ముందే చెప్పింది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కరువులు, భూకంపాలు లాంటి భయంకరమైన ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. దేవుడు భూమిని ఊరికే చేయలేదు, అది నివాస స్థలంగా ఉండేలా చేశారు. భూమిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత యెహోవా దేవుడు మనుషులకు ఇచ్చారు. మనం చిన్న చిన్న చర్యల శక్తిని నమ్మాలి. సముద్రాన్ని ఎలా కాపాడాలి అంటే, ప్లాస్టిక్ కాలుష్యం మన మహాసముద్రాల ఆరోగ్యానికి గణనీయమైన ముప్పును కలిగిస్తుందని అందరం అర్థం చేసుకోవాలి. సాధారణంగా సముద్ర తీరంలో మనకు ఎక్కువగా కనబడే ప్లాస్టిక్ వస్తువులైనటువంటి ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్ట్రాలు మరియు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్పై మనం దృష్టిని పెట్టడం ప్రారంభించాలి. ప్లాస్టిక్ వ్యర్థాలకు మన సహకారాన్ని తగ్గించాలి. రోజు మనం తాగే డ్రింకింగ్ కంటైనర్లను ప్లాస్టిక్ నుండి స్టెయిన్లెస్ స్టీల్ లేదా గాజు సీసాల వంటి పునర్వినియోగ వస్తువులను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగులకు బదులుగా ఫ్యాబ్రిక్ లేదా జూట్ మరియు ఇతర పర్యావరణ అనుకూల పదార్థాలతో చేసిన బ్యాగులను వాడడం మనం ప్రారంభించాలి. ఇలా చేస్తే మన మహాసముద్రంలో చేరే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల సంఖ్యను తగ్గించడంలో మనం సహాయపడవచ్చు. ఈ విధంగా మన దైనందిన జీవితంలో ఈ దశలను చేర్చడం ద్వారా సముద్రపు ప్లాస్టిక్ కాలుష్యం యొక్క పెరుగుతున్న సమస్యను పరిష్కరించడంలో మీరు కూడా ఒక పాత్రను పోషిస్తారు. మన గృహాన్ని మనమే కాపాడుకుందాం. మరలా వచ్చే వారం మరికొత్త విశేషాలతో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ రేడియో వెయిటేజ్ ఆసియా తెలుగు, మీ క్రాంతి స్వరూప్.